ఏపీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలి 2 టికెట్లు ప్రకటించేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, రాజోలు అధికారికంగా ప్రకటించడంతో రాజానగరం, రాజోలులో జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తొలి టికెట్ రాజానగరం ప్రకటించగా 50,000 మెజార్టీతో రాజానగరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా అందిస్తామని బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. ఇక ఏ నమ్మకంతో తన పేరు ప్రకటించారో అదే నమ్మకంతో గెలుపును అందిస్తానంటున్న రాజానగరం జనసేన నేత బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తొలి సీటును ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అధికారికంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాన్ని తన లక్కీ నెంబర్ 6 అందువల్ల రాజానగరం, రాజోలు ప్రకటిస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే క్రమంలో రాజానగరం, రాజోల్లో ప్రస్తుతం జనసేన పార్టీ సంబరాలు జరుపుకుంటోంది. రాజానగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ ప్రస్తుతం ఐ న్యూస్తో ఉన్నారు. సార్, తొలి టికెట్ను మీకు ప్రకటించారు, ఎట్లా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రకటన? మీరు చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టుగా మేము భావిస్తున్నాము. రాజానగరం నియోజకవర్గం పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టడం అనేది మేము చాలా జాగ్రత్తగా ఉండి అడుగులు వేయాలని తెలుస్తుంది. ఇక్కడ రాబోయే రోజుల్లో టీడీపీతోని ఖచ్చితంగా మంచి ఐక్యత ముందుకు వెళ్ళి రాజానగరం నియోజకవర్గం కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచేటట్టు మా ప్రయత్నం చేస్తాము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంత ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా వీర మహిళలు, జన సైనికులు సమిష్టి కృషి ద్వారా మాత్రమే ఈరోజు ఈ విజయం సాధించగలిగాము. దీన్ని మరింత బాధ్యతతో టీడీపీ వాళ్ళతో మంచి ఐక్యతతో వెళ్ళి వాళ్ళతో ఒక మంచి స్నేహపూర్వకంగా మేము ఒక ఖచ్చితంగా గెలవాలన్న తపనతో ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ఎలాంటి ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలవడానికి మేము అన్ని విధాలుగా ముందుకు వెళుతున్నాము. ఆ వెళుతూ కూడా ఇంత పెద్ద నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఇంత బాధ్యతలు మాకు అప్పగించినందుకు మరింత జాగ్రత్తతో మేము ముందుకు వెళ్ళి ప్రతి అడుగులోనూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని నియోజకవర్గం గెలిపించడానికి, అందులో మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ మరింత జన సైనికుల్ని, వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని అందరినీ కలుపుకొని టీడీపీ శ్రేణులను కూడా పూర్తి స్థాయిలో కలుపుకొని మేము ముందుకు తీసుకుని వెళ్ళి గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఊహించారా పవన్ కళ్యాణ్ గారు తొలి టికెట్ మీకు ప్రకటిస్తారని? ఇది అద్భుతం అండి. ఇది వారి యొక్క మా మీద ఇంత ప్రేమ, నమ్మకం పెట్టినందుకు మాత్రం చాలా మేము ఆనందంతో ఉన్నాము. రాజానగరం నియోజకవర్గ ప్రజానీకం అంతా, జనసేనలో ఇంకా చాలా ఆనందంతో ఉన్నారు. అసలు ఇంత నమ్మకం అంటే మేము పడుతున్న కష్టం వారికి తెలుస్తుందా లేదా, వారి దాకా వెళద్దా లేదా అనేది మేము చాలా భయభ్రాంతులకు గురైన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ అన్నిటికీ కూడా చెక్ పెట్టారు. అదేవిధంగా వైసీపీ నాయకులు రాజానగరానికి జనసేన టికెట్ రాకూడదని చెప్పి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అన్నిటిల్లో కూడా వాళ్ళు విఫలమయ్యారు. జనసేనులు మాత్రం సఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఖచ్చితంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో. ఆ నిర్ణయంలోనే రాజానగరానికి జనసేన టికెట్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ప్రతి కష్టం ఆయనకి తెలుసు. ఇక్కడ మేము పడుతున్నటువంటి ప్రజల తరపున చేసిన పోరాటాలు తెలుసు వారికి. అలాగే ప్రజల కోసం మేము నిరంతరం ప్రజల్లో ఉండడం తెలుసు. ప్రజల కోసమే మేము బతుకుతున్నాం అనేది కూడా తెలుసు. నిస్వార్థంగా ముందుకెడుతున్నాం అనే విషయం వారికి గ్రహించిన మీదట ఇక్కడ జనశ్రేణులు ఏకస్తులే ఉన్నారు, ఒకే రకంగా ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు అనేది కూడా గమనించిన తర్వాత అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో వారు పూర్తి రిపోర్టులు తీసుకున్న తర్వాత ఇది ప్రకటించడం అనేది మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా కష్టం వారి దాకా తెలిసిందా లేదా, మా జనశ్రేణుల కష్టం తెలిసిందా లేదా, రాజానగరానికి ఒక స్థానం ఉంటుందా ఉండదా అనేది మేము చాలా సార్లు ఆలోచించాము. దానికి కారణం ముఖ్యంగా ఒకటే, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రాకూడదు, అవసరమైతే ఓ 30 కోట్లు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే టికెట్ రాకుండా చేస్తామన్న ధీమాతో ఉన్నారు వాళ్ళు. అలాగే కొన్నిసార్లు చాలా రకాలుగా టీడీపీ వాళ్ళని కూడా రెచ్చగొట్టే ధోరణితో చాలాసార్లు రెచ్చగొట్టారు. అయినప్పటికీ కూడా టీడీపీ, జనసేన మధ్య రాజానగరం నియోజకవర్గంలో చిన్న మైన్యూట్లో కూడా 0.01% కూడా డిస్టర్బెన్స్ లేకుండా జనసేన, టీడీపీ ఐక్యతతో, సౌఖ్యంతో, స్నేహభావంతో ముందుకెడుతున్నాం. మంచి బంధంతో వెళ్తున్నాం. అన్నదమ్ముల కంటే, భార్యాభర్తల కంటే, అక్క చెల్లెల కంటే కూడా మంచి బంధంతో మేము ముందుకెడుతున్నాము. సార్, ఓవరాల్గా చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటించిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి బత్తుల బలరామకృష్ణ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజానగరం నియోజకవర్గం నుంచి.